జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శారదాపీఠం చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. విశాఖ శారదాపీఠంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విశాఖ శారదాపీఠంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. సోమవారం మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. విశాఖ ఎయిర్పోర్ట్లో కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. విశాఖ శారదాపీఠంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ అవుతారు కేసీఆర్. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, విశాఖ శారదాపీఠంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రం ఒడిశా కూడా వెళ్తూ ఉన్నారు. ఏంటి అక్కడ విశాఖలో తాజా పరిస్థితి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోవడం జరిగింది. విశాఖ నుంచి ఆయన మా చిన్నముషిడివాడిలో ఉన్న శారదాపీఠాన్ని సందర్శించడం జరిగింది. శారదాపీఠంలో అంటే శారదాపీఠ పీఠాధిపతి స్వరూపానందకు కేసీఆర్కు గత 15 సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల ముందు కూడా శతచండీ యాగంతో పాటుగా రాజ్యశ్యామల యాగాన్ని కూడా కేసీఆర్ పరిపూర్ణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణలో తాను గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వరూపానందను దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడ కూడా శ్యామలాదేవికి ప్రత్యేక పూజలు కేసీఆర్ కుటుంబం నిర్వహించనుంది. ఇంతేకాకుండా మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి మళ్ళీ ప్రత్యేక విమానం ద్వారా భువనేశ్వర్ చేరుకోవడం జరుగుతుంది. భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలవడం అనేది జరుగుతుంది. రాత్రి అక్కడే బస చేసిన అనంతరం రేపు ఉదయం పూరి జగన్నాథుని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక విమానంలో కేసీఆర్ కోల్కతాకి బయలుదేరి వెళ్తారు. కోల్కతాలో కాళీమాతను దర్శించుకోవడంతో పాటుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అంటే ప్రధానంగా కేసీఆర్ తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టానని కేసీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్, శారదాపీఠంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పూజలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా, అయిపోయాయా? ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే శారదాపీఠానికి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం శారదాపీఠానికి సంబంధించిన స్వాములు పూర్ణ కుంభంతో కేసీఆర్ కి స్వాగతం పలికారు. ప్రస్తుతం పూజలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2 వరకు ఈ పూజలు కొనసాగుతాయి అని చెప్పేసి మనకి సమాచారం. అనంతరం కేసీఆర్ ఇక్కడే మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆ తర్వాతే ఇక్కడి నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారనే సమాచారం ప్రస్తుతం అయితే శ్యామలాదేవికి పూజలు కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. విజయ్, ప్రస్తుతం కేసీఆర్ తో పాటు ఎవరెవరు ఉన్నారు? కేసీఆర్ తో పాటు కేసీఆర్ సతీమణి, అలాగే రాజ్యసభ సభ్యుడు సుభాష్ రెడ్డి కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వీరితో పాటుగా మరొక అధికారి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే కేవలం కాన్వాయ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కేసీఆర్ కుటుంబం మాత్రమే, అంటే కేసీఆర్ భార్య వీరు మాత్రమే పూర్తిగా కనపడిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.